హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ప్రియా నవి. మేము తిరుపతికి రాగానే మాడిబుడ్డ అయితే మూవీకి వెళ్దామని చెప్పి అడిగింది మామని. ఇంకా మామకి టైఫాయిడ్ ఫీవర్ రావడంతో ఇంకా సెలైన్లు పెట్టుకోవాలని చెప్పారు డాక్టర్స్. ఇంకా ఆ సెలైన్స్ కూడా అట్లే క్యారింగ్ అయితే తిరుపతికి తీసుకెళ్లాము. అది అక్కడే తిరుపతిలో అయితే పెట్టించుకున్నాం అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెలైన్ పెట్టుకుని వచ్చేలోపు మూవీ అయితే ఒక 20 minutes అయిపోయింది. 11th మూవీ అయితే 11:20కి అయితే మేము అక్కడికి వెళ్ళాము. Wearing costly lehengas, you should know how to carry it. What, uncle? Teach her to walk. Sissy, what? ఏం చేస్తున్నావు? దోమలు కదా. சுந்தரி கண்ணால் ஒரு சேரி சொல்லடி இந்நாள் நல்ல தேதி என்னையே தந்தேன் உனக்காக ஜன்மமே கொண்டேன் அதற்காக. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల, మీసాల పిల్ల. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. పొద్దు లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల ముగుడు పెళ్ళాలంటే నీ కంకి గొడవల్ల అట్ట కన్నెర్ర చెయ్యాల కారాలే నూరేలా ఇట్ట దుమ్మెత్తి పొయ్యాలా కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా. మేము ఎప్పుడు మూవీకి వచ్చినా పీజీఆర్ సినిమా హాల్ కి అయితే వస్తామన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా చూడండి మా ఆడబిడ్డ నేను వీడియో తీస్తున్నాను అట్ట వెనక్కి దొరుకుతుంది. ఆల్రెడీ మూవీ ముందే చూడడం వల్ల నాకు హాల్ అయితే బాగా నిద్ర వచ్చింది. నేను పిల్లలు అయితే కొంచెం బాగా నిద్రపోయాము. ఆ తర్వాత మామ లేపి ఏ మూవీ చూడడానికి వచ్చింది అని చెప్తే మళ్ళీ లేచి అయితే మూవీ చూసాను. ఒకసారి మూవీ చూసి మళ్ళీ 2 సార్లు చూడాలంటే నాకు చాలా బోరింగ్ అయితే వేస్తుంది. యాక్చువల్ గా ఇంట్లో టీవీలో కూడా నేనైతే పెట్టనివ్వను 2వ సారి. కానీ మా మామ మేము నిద్రపోయాక ఆయన పెట్టుకుని అయితే చూస్తూ ఉంటారు. మా చిన్న పాప మూవీ స్టార్ట్ అయినప్పుడు నిద్రపోయింది. మూవీ ఎండ్ అయిపోయి ఇంకా వెళ్తామనగా అప్పుడైతే నిద్ర లేస్తుంది. చూడండి, ఎవరైనా పిల్లలు సినిమా హాల్లో ఆ సౌండ్ కి అయితే చాలా అల్లరి చేస్తారు. కానీ మా పాప అయితే చేయకుండా చాలా హ్యాపీగా అయితే నిద్రపోయారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. బై బాయ్.